நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యమునా వచ్చారా? రండి రండి. ఏంటి ఇంత లేట్ అయింది? ఓ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి వస్తున్నారా? మీ ఇద్దరి కోసం ఎదురు చూసి చూసి కొంచెం నీందాగయ్యా అబ్బా. ఇంతకీ మీరిద్దరూ వెళ్ళిన పని ఏమైంది? క్యా బాత్, క్యా హువా? ఓ ఏక్ తుజే కే లియే, हम है आपके कौन? ओ मैंने प्यार किया. कुछ कुछ होता है. फाइनली रब ने बना दी जोड़ी. అబ్బా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? సరే సరే, ఎక్కడెక్కడ తిరిగారు? ఏమేం సెలెక్ట్ చేశారు? సారంగపాణి గారికి ఏమిష్టమో మాట్లాడుకున్నారా? డిస్కస్ చేశారా? నాకు తెలిసి చాలా ఆర్డర్ ఇచ్చుంటారే. ఏంటి నేను మాట్లాడుతున్నాను కదా, సమాధానం చెప్పకుండా అలానే నిల్చున్నారు? బాలుగారు మీరైనా చెప్పండి, ఏమేం ఆర్డర్ చేశారు? ఏం డిస్కస్ చేసుకున్నారు? సారంగపాణి గారికి ఇష్టమైనవేంటో నాకు కూడా కొంచెం చెప్తారా? తననే అడుగు యమునా. చెప్పు రోజా. నాన్నకి ఇష్టమైన వాటిని ఆర్డర్ చేశాం యమునా. కేవలం కేవలం ఆయనకి మాత్రమే ఇష్టమైనవి. ఆ ఇష్టాలేంటో నాకు తెలీదు. యమునా, ఒక మాట చెప్పనా? మనిషి పోయాక తనకిష్టమైనవి, ఇష్టం లేనివి అంటూ మనం చాలా మాట్లాడుకుంటాం. ఎవరి ఇష్టాలు ఎలా ఉన్నా కూడా సారంగపాణి గారికి మాత్రం ఈ ప్రపంచంలో ఒకే ఒకటి ఇష్టమైంది. అది ఆయన కూతురు సంతోషమే. ఆయన ఫంక్షన్ రోజున ఆయన కూతురి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ ఉండడం కన్నా ధైర్యంగా తలెత్తి నిల్చోవడం, సంతోషంగా ఉండడం ఆయన కోరుకుంటారు కదా. కళ్ళల్లో సంతోషానికి బదులు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించేదెవరు? నవ్వుని మర్చిపోయేదాకా నవ్వుల పాలు చేస్తోంది ఎవరు? మా నాన్నకి బాగా తెలుసు యమునా. ఇదేంటి, వీళ్ళిద్దరినీ కలిసి పంపించాను. వీళ్ళిద్దరూ దగ్గరైతే కలుస్తారనుకున్నాను. మళ్ళీ డిస్టర్బ్ చేశానా? ఇప్పుడు బాలుగారిని నేనే ఏదోటి చేసి కూల్ చేయాలి. ఏంటి బాలుగారు ఇది? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు కదా, మరి రోజా ఏంటి ఇలా ఉంది? బాలుగారు, మీ ఇద్దరి మధ్య ఎంత మంచి ప్రేమ ఉండేది. మీరిద్దరూ ప్రేమకు ప్రతిరూపల్లా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇంతదాకా తెచ్చుకున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. బాలుగారు, కనీసం మీరైనా చెప్పండి. రోజా ఎలాగో చెప్పదు కదా. అపార్థం యమునా, అపార్థం. ఒక మనిషిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ బంధం బీటలు వారుతుంది. అర్థం చేసుకోకుండా ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. దీనికి మించిన శాపం లేదు.
ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను నువ్వైనా అర్థం చేసుకో. ఏంటి బాలుగారు ఇలా మాట్లాడుతున్నారు? అంటే నిత్యను పెళ్లి చేసుకోవడం, నిత్య మెడలో తాళి కట్టడం, నిత్యతో కాపురం చేయడం, ఇదంతా రోజాని కాపాడటం కోసం చేస్తున్నానంటున్నారా? ఇలా అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏంటో. మామ్స్ ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజా సంగతి ఏం చేసింది? అసలు ఏం అర్థం కావట్లేదు. బేబీ, మామ్స్ ఎక్కడికి వెళ్ళావు? అసలేంటి నీ ఉద్దేశం? బేబీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక డాన్స్ చేయాలా? ఇప్పుడు ఏమైందని? ఇంకా అయ్యేదేముంది? ఒక 2 గ్లాసుల విషయం కలుపుకొని తాగిద్దరం చచ్చిపోదాం. బేబీ ఏంట మాటలు? చావడం ఏంటి? లేకపోతే ఏంటి మామ్స్? అక్కడ రోజానేమో ఆయుధాలు సిద్ధం చేసుకుంటుంది. దాన్ని మనం బోర్డ్ మెంబర్గా కూడా తీసేసాం. మళ్ళీ బోర్డ్ మెంబర్ అయ్యి ఇప్పుడు సీఈఓగా ఆ చైర్లో కూర్చోబోతుంది. ఆ సారంగపాణి ఫంక్షన్ చేస్తోంది. మరి మనం ఏం చేస్తున్నాం? బేబీ బేబీ నాకు అన్ని నువ్వే అని నువ్వు, మామ్స్ మామ్స్ అని నేను. ఇదిగో ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం తప్ప చేసేది ఏం లేదు. ఆ రోజా మాత్రం మనకి సమాధి కట్టబోతుంది. ఎందుకలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు బేబీ? ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే ఏమవ్వాలి మామ్స్? ఫంక్షన్ లో అందరి ముందు ఇదిగో రోజానే నా పెద్ద కూతురు, మా సారంగపాణి గారి మొదటి కూతురు అని ప్రపంచానికి పరిచయం చేస్తావు. ఆ రోజా సారంగపాణి కూతురుగా పరిచయం అవుతుంది. ఆ తర్వాత మన పని అవుట్. బేబీ నేనెందుకు అలా చేస్తాను? నువ్వు చెయ్యవు మామ్స్. ఆ రోజా చేస్తుంది కదా. అసలు ఆ ఫంక్షన్లో ఎవరుంటారో ఎవరుండరో తెలియదు కదా. అంటే బేబీ మీ మామ్స్ పిచ్చిదేం కాదు. నువ్వు టెన్షన్ పడకు. నా చేతికి ఒక ఆయుధం దొరికింది. వాట్? ఆయుధమా? ఏంటి ఆయుధం? చెప్తాను. ఒక షార్ప్ పర్సన్ని కలిశాను. తనే మనకి ఆయుధం. రోజా కథ మొత్తం తనే మారుస్తారు. అంటే ఏం చేయబోతున్నావు మామ్స్? ఫంక్షన్ రోజు కిడ్నాప్ జరుగుతుంది. రియలీ? అంటే ఆ రోజాని కిడ్నాప్ చేయబోతున్నావా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. పద, ముందు నువ్వు పద. రా రా.